బహుజనులందరికీ జై భీమ్. ప్రపంచ మేధావి, భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని బహుజనులందరికీ అంబేద్కర్ గారి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలో కెల్లా ఉన్నతమైనటువంటి చాలా గొప్ప రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి అందించడం జరిగింది. ఆయన అందించినటువంటి రాజ్యాంగంలో వివిధ కులాలు, వివిధ మతాలు అందరూ కూడా లౌక్యంగా మత సామరస్యంతో స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రాతృత్వంగా సమాజంలో జీవించే విధంగా అందరికీ కూడా రాజ్యాంగంలో హక్కులను కల్పించడం జరిగింది. ఈ భారతదేశ రాజ్యాంగంలో అందరికీ ఓటు హక్కును కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఓట్లతో మనము ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకుంటూ ఓటర్లు ప్రముఖమైనటువంటి పాత్రను కొనసాగిస్తున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు అనేది లేకపోయి ఉంటే ప్రతి పౌరునికి కూడా గౌరవం అనేది ఈ సభ్య సమాజంలో ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఓటు హక్కును కల్పించడంతో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయ నాయకులు మన ఇంటి వద్దకే నేరుగా వచ్చి మనల్ని ముఖాముఖి ఓట్లు అడుగుతూ చేతులను పట్టుకుంటూ కాళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అధికార దాహం కోసం. ఆయన కన్న కలలు ఇప్పటివరకు సాకారం కాలేదు. బడుగు బలహీన అణగారిన వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు ఈ దేశం బాగుపడుతుందనేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కానీ బహుజనులు అనబడే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా కేవలం 15 నుంచి 20% మంది ఉన్నటువంటి అగ్రకుల సామాజిక వర్గం మాత్రమే ఈ దేశంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. అంటే ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఎన్నో విధాలుగా కూడా కేవలం ఈ 15 నుంచి 20% మంది మాత్రమే ఇప్పటివరకు అభివృద్ధి చెందినారు. ఈ అణగారిన వర్గం అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఈ బహుజనులు అని పిలువబడే వాళ్ళు ఇప్పటికీ కూడా వ్యవసాయ కూలీలుగా, లేబర్లుగా, రోజువారీ కూలీలుగా బ్రతుకుతూ వారి జీవనాన్ని దుర్భరంగా కూడా జీవిస్తున్నటువంటి వైనం ప్రస్తుత పరిస్థితి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే లేకపోతే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రొటెక్ట్ అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఉన్న సహజ వనరులు, ఉన్న ప్రభుత్వ భూములు అన్నింటిని కూడా రాజ్యాధికారంలోకి వచ్చే కులాలు మాత్రమే అనుభవిస్తూ వాళ్ళు సొమ్ము చేసుకోవడం, కార్పొరేట్ విద్యా వ్యవస్థను శాసించే స్థాయికి ఎదగడం, ల్యాండ్, శాండ్,
మైనింగ్ అన్నింటినీ కూడా వాళ్ళే దోచుకోవడం, వాళ్ళు కనుసన్నల్లో పెట్టుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వేల కోట్లకు పడగెత్తుతున్నారు. నిరుపేదలు ఇప్పటివరకే నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. రోజువారీ కూలీలుగానే మిగిలిపోతున్నారు. రోజువారీ లేబర్స్గానే మిగిలిపోతూ చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ప్రస్తుతం కూడా అనుభవిస్తున్నారు. ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమాన అవకాశం కల్పించడం జరిగింది. అందరికీ హక్కును కల్పించడం జరిగింది. అన్ని కులాల వాళ్ళకి ఓటు హక్కును కూడా ఇవ్వడం జరిగింది. అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు కలిసి ఉండాలనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని కూడా ఈ దేశానికి అందించడం జరిగింది. అయినప్పటికీ ఆయన యొక్క జయంతిని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అతని సామాజిక వర్గానికి చెందినటువంటి దళితులు, ఎస్టీలు, మైనారిటీలు మాత్రమే జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఆయన యొక్క జయంతిని అధికార యంత్రాంగము, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకోవడానికి ముందుకొచ్చాయి. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలు దాదాపు 45 కోట్ల మంది ఉన్నారు. రీసెంట్గా శ్రావణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ 45 కోట్ల మంది దళితులు ఉన్నాము, కేవలం 23 కోట్ల మంది ఓట్లేస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కేవలం 23 కోట్ల మంది అంటే దాదాపు 45 కోట్ల మంది దళితులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంకో 5-10 సంవత్సరాలకి అవునన్నా కాదన్నా ఒక 60 కోట్లకు దళితులు వచ్చే అవకాశం ఉంది. ఈ దళితులు మూకుమ్మడిగా వాళ్ళ పార్టీ ఏదైతే ఉందో బహుజన్ సమాజ్ పార్టీ, వాటిని గుర్తించి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసినట్లయితే వీళ్ళు అధికారంలోకి రావడం తథ్యము అని గుర్తించి కేంద్ర ప్రభుత్వము అంటే ప్రధాని మోడీ గారు సుప్రీంకోర్టు జడ్జీల చేత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరించడం జరిగింది. వీళ్ళ యొక్క కుటిల బుద్ధి ఏంటంటే, ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలు, అన్నదమ్ముల్లాంటి మాదిగలు కలిసి ఉంటే వీళ్ళు అధికారాన్ని కైవసం చేసుకుంటారనే ఒక బుద్ధితో, ఒక దుర్బుద్ధితో వీళ్లను ఏబిసిడీలుగా వర్గీకరించి వీళ్ళకి అనునిత్యం కొట్లాడుకునే విధంగా వర్గీకరణ చేసినట్లయితే మనము నిరంతరంగా రాజ్యాధికారంలో ఉంటే ఈ రాష్ట్రాలను, దేశాన్ని పరిపాలించవచ్చనే ఒక దుర్బుద్ధితో ఈరోజు ఎస్సీ వర్గీకరణను కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, బెహంజీ కుమారి మాయావతి గారు అందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా సమైక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు పయనించాలనేదే వారి యొక్క ఉద్దేశము. కానీ దానికి విరుద్ధంగా మనల్ని విడగొడుతూ మనల్ని రాజ్యాధికారంలోకి రాకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వము మరియు వారితో చేతులు కలిపినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వీరు ఎప్పటికీ చరిత్రహీనులవుతారు. ఎప్పటికైనా ఈ 45 కోట్లు అనేది 60 కోట్లు 70 కోట్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఉన్నతంగా చదువుకున్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆలోచించే రోజు వస్తుంది. వాళ్ళ ఓటును బహుజన్ సమాజ్ పార్టీకి వేసి బహుజన్ సమాజ్ పార్టీని కేంద్రంలో రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కావున అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని
వారి వారి గ్రామాల్లో జరుపుకోవాల్సినదిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.